హలో ఎవ్రీవన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫీ రియంబర్స్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అన్న, ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది? నాకు ర్యాంక్ 10,000 లోపల ఉంది, నాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? లేదంటే నాకు కేటగిరీ ఉందన్న, నాకు రిజర్వేషన్ ఉంది, నాకు మరి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం ఈ పర్టికులర్ వీడియోలో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోతుంది. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి, కాలేజెస్కి సంబంధించి, బ్రాంచెస్కి సంబంధించి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి, సో దాట్ చాలా మంది స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో విత్ దాట్ లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ అయితే ఓకే, సో మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్లో అయితే మొత్తం క్లియర్గా మెన్షన్ చేసినాం ఫీ రియంబర్స్మెంట్, టీఎస్ వెబ్సైట్ స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్ ఎట్లుంటుంది అని. కానీ ఇది టీఎస్ వెబ్సైట్కి మేము మెన్షన్ చేసిన ఏపీ వెబ్సైట్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే క్రైటీరియా అనమాట. ఓకే, కైండ్ ఆఫ్ ఇదే క్రైటీరియా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఎవరు ఎలిజిబుల్ అన్నాం. ఓకే, క్రైటీరియా ఏంటి అంటే 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఒకటి ర్యాంక్ రిక్వైర్మెంట్. అఫ్ కోర్స్ 10,000 బిలో ర్యాంక్ ఉండాలి, కానీ అగైన్ అన్ని కేటగిరీస్కి కాదు, నేను చెప్తాను మొత్తం క్లియర్గా. ఓకే, అండ్ అఫ్ కోర్స్ ద స్టూడెంట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ తెలంగాణ ఫర్ అట్లీస్ట్ 4 out of the last 7 years. ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు సాటిస్ఫై చేస్తేనే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారనమాట. ఓకే, ఆ లోకల్ క్యాండిడేట్ ఫర్ దాట్ పర్టికులర్, తెలంగాణకి లోకల్ క్యాండిడేట్ అవుతారు, లేదంటే లోకల్ అవ్వరు మీరు. ఓకే, అండ్ కన్వీనర్ కోటా త్రూ మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలి. కొన్నిసార్లు మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తా నాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే లేదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ద స్టూడెంట్స్ ఫాదర్ షుడ్ నాట్ బీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒకవేళ స్టూడెంట్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతే మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఓకే, నా ఇవి కాకుండా ఇవి బేసిక్ క్రైటీరియాస్. ఓకే, ఒకటేంటి, నార్మల్ మీరు తెలంగాణ స్టూడెంట్ అయి ఉండాలి, మీకు లోకల్ స్టేటస్ ఉండాలి, అండ్ దాంతోపాటు మీరు కన్వీనర్ కోటా త్రూ ఆ సీట్కి ఆ సీట్ మీరు అప్లై చేయాలి, అండ్ దాంతోపాటు మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు. దీని తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు మీరు అసలు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు అని తెలుసుకోవాలా, ఎట్లా తెలుసుకోవాలి అంటే వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటంటే ఇన్కమ్ బేస్డ్ ఎలిజిబిలిటీ. ఓకే, సో ఇన్కమ్ బేస్డ్ ఎలిజిబిలిటీ అంటే ఏంటన్నా అంటే మనకిప్పుడు మీ కేటగిరీ బట్టి, ఒకవేళ మీరు ఓసీ అయినా లేదా ఓబీసీ అయినా, ఒకవేళ మీరు అర్బన్ ఏరియాస్లో ఉంటే, లెట్స్ సే హైదరాబాద్ లేదంటే కరీంనగర్ అలాంటి ఒక సిటీస్లో ఉంటే, మీ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 2 lakhs లోపల, 2 lakhs కన్నా తక్కువ ఉంటేనే మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇట్ డజంట్ మీన్ దట్ మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది పక్కా అని కాదు, మీరు జస్ట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అదే లెట్సే మీరు ఓసీ ఓబీసీ కేటగిరీ, నేను ఒక పని చేస్తాను ఇక్కడ, హైలైట్ చేస్తాను దీన్ని సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు అదే ఓసీ ఓబీసీ కేటగిరీ రూరల్ అయిందనుకోండి, అక్కడ రూరల్ అంటే లెట్స్ మీరు టౌన్స్లో లేదంటే నార్మల్ విలేజెస్లో ఉన్నప్పుడు, ఓకే, అండ్ ఒకవేళ మీది ఓసీ అండ్ ఓబీసీ కేటగిరీ అయితే మీ ఫ్యామిలీ ఇన్కమ్, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, సంవత్సరం మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన ఇన్కమ్ 1,50,000 లోపల ఉంటే అప్పుడు మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, సో మరి ఎలిజిబుల్ అవుతారు అంటే అగైన్ ఎస్సీ ఎస్టీస్ కూడా, మైనారిటీ స్టూడెంట్స్ కూడా సేమ్ ఇదే. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ బోత్ రూరల్ అండ్ అర్బన్కి 2 lakhs లోపల ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్, అండ్ మైనారిటీ స్టూడెంట్స్కి కూడా 2 lakhs లోపల ఉండాలి. ఓకే, బట్ యూజువలీ మైనారిటీ స్టూడెంట్స్లో కూడా కొంచెం వేరీ అవుతూ ఉంటుంది, కానీ యూజువల్గా అయితే 2 lakhs లోపల ఉండాలి. ఇది ఎలిజిబుల్ అవ్వడానికి. మరి అన్న, ఎలిజిబుల్ అయితే ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మీ కేటగిరీ బట్టి మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా లేదా డిసైడ్ అవుతుంది. సో లెట్స్ సే మీరు ఒక ఓసీ లేదా ఓబీసీ స్టూడెంట్ అండ్ మీరు ఎలిజిబుల్ అవుతున్నారు, ఇన్కమ్ బేస్గా చూసుకుంటే మీరు ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్. ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ర్యాంక్ చూస్తారు. ఎవరికి? ఓసీ ఓబీసీ స్టూడెంట్స్కి. ఒకవేళ మీకు ర్యాంక్ 10,000 బిలో ఉంటేనే అప్పుడు మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకే, లేకపోతే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. కానీ అదే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ లేదా మైనారిటీ స్టూడెంట్ అవుతే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సంబంధం లేదు,
మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. మీ ఇన్కమ్ 2,00,000 లోపల ఉంటే చాలు. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా వెబ్సైట్లో దాంతో సంబంధం లేదు. మీకైతే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. సో ఇలా మీ కేటగిరీ బట్టి మీరు ఒక్కసారి ఆ ఇన్కమ్ బేస్డ్ ఎలిజిబిలిటీలో మీరు ఎలిజిబుల్ అవుతే మీ ర్యాంక్ బట్టి ఓబీసీ వాళ్ళకైతే 10,000 బిలో ఉంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ మైనారిటీకి అయితే అసలు ర్యాంక్తో సంబంధమే లేదు. వాళ్ళు జస్ట్ ఆ ఫ్యామిలీ ఇన్కమ్ 2,00,000 లోపల ఉంటే చాలు, వాళ్ళకి మొత్తం ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. సో అది ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన రూల్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇంకొంచెం ఉన్నాయి ఇందులో, కొన్ని వేరేవి కూడా ఉన్నాయి, అది కూడా కవర్ చేస్తాను మీకు. బట్ ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే నాకు 10,000 బిలో ర్యాంక్ వచ్చేసింది, నాకు నాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే లేదు. ఒకవేళ నువ్వు ఓబీసీ అయితే నీ ఫ్యామిలీ ఇన్కమ్ చూసుకో. ఈ ఫ్యామిలీ ఇన్కమ్ ఒకవేళ 2,00,000 లోపల ఉంటే, అది అర్బన్లో ఉంటే, రూరల్లో ఉంటే 1,50,000 లోపల ఉందనుకోండి, అప్పుడు యు ఆర్ గోయింగ్ టు బి ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్. మొత్తం ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అట్లా కాకుండా లెట్సే మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఒక 5-6 లక్షలు ఉంది, ఓకే, అప్పుడు నీకు 10,00,000 లోపల వచ్చింది అనుకో ర్యాంక్, నీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు. అదే ఎస్సీ ఎస్టీస్ ఇంకా మైనారిటీ స్టూడెంట్స్కి అనుకోండి, సింపుల్, ఇందాక చెప్పిన జస్ట్ మీ ఇన్కమ్ ఏదైతే 2,00,000 లోపల ఉంటే చాలు ఫ్యామిలీ ఇన్కమ్, మీకు ర్యాంక్ కూడా చెక్ చేయరు, మీకు కంప్లీట్గా ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకే, అయితే ఇందులో ఏంటంటే కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి ఈ ఫీ రియంబర్స్మెంట్లో కూడా. ఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన, ఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళ ర్యాంక్ అయితే కన్సిడర్ చేయరు అని. అండ్ మైనారిటీ స్టూడెంట్స్కి కూడా ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ర్యాంక్ కన్సిడర్ చేయరు. దాంతోపాటు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ జూనియర్ కాలేజెస్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ చదువుకున్నారో వాళ్ళు కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ వాళ్ళ ర్యాంక్ 10,000 కన్నా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదవడం వల్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. బట్ అగైన్ సబ్జెక్టెడ్ టు ఇన్కమ్ క్రైటీరియా. ఓకే, వీళ్ళు కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివినంత మాత్రాన మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే లేదు. ఫస్ట్ ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ పర్టికులర్ ఏదైతే ఇన్కమ్ ఉంది కదా అది సాటిస్ఫై చేయాలి, ఇన్కమ్ క్రైటీరియా సాటిస్ఫై చేయాలి. అది చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఒకవేళ మీరు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుంటే అండ్ మీ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ 2,00,000 లోపల ఉంటే అప్పుడు ఎస్, మీకు ఒకవేళ మీ ర్యాంక్తో సంబంధం లేదు, మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకే, అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్కి అన్న ర్యాంక్ నాకు 10,000 కన్నా ఎక్కువ ఉంది, కానీ నాకు ఇన్కమ్ క్రైటీరియా మీట్ అవుతుంది. లెట్స్ సే మీరు ఓబీసీ స్టూడెంట్ లేదా ఓసీ స్టూడెంట్, ఓకే, మీకు బిలో 2,00,000 మీకు బిలో 2,00,000 ఇన్కమ్ అయితే ఉంది ఫ్యామిలీ ఇన్కమ్, ఓకే, కానీ మీకు ర్యాంక్ 10,000 అబవ్ ఉంది. ఇన్ దాట్ కేస్ మీరైతే పార్షల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మరి ఎంత వస్తుందన్నా అంటే అది డిపెండ్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మాకు దొరకలేదు. ఓకే, మనకు దొరికితే మేము పక్కా షేర్ చేస్తాం. కానీ మేము చదివిన ప్రకారం అయితే ఒఫిషియల్ వెబ్సైట్స్లో డిఫరెంట్ వెబ్సైట్స్లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకైతే పార్షల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. కానీ ఎంత వస్తుందో ఐడియా లేదు. 10%, 20%, 50%, అది వేరీ అవుతూ ఉంటుంది, మీ ర్యాంక్ బట్టి ఉండొచ్చు. ఓకే, బట్ ఒకవేళ అదే చెప్పిన కదా, ర్యాంక్ 10,000 అబవ్ ఉన్నా కూడా మీరు ఆ ఇన్కమ్ క్రైటీరియా సాటిస్ఫై చేస్తే పార్షల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. అదే ఒకవేళ ఇన్కమ్ క్రైటీరియా సాటిస్ఫై చేయకపోతే, చెప్పినా కదా, మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీరు 10,000 బిలో ఉండని, 10,000 అబవ్ ఉండని, ఆ ఇన్కమ్ క్రైటీరియా సాటిస్ఫై చేయకపోతే మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయినా కూడా సంబంధం లేదు. మీరు ఇన్కమ్ ఈ క్రైటీరియా మీరు సాటిస్ఫై చేయకపోతే మీకైతే ఫీ రియంబర్స్మెంట్ రాదు. సో ఇదన్నమాట కంప్లీట్ డిస్కషన్ అబౌట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనమాట. ఇది టీఎస్ వెబ్సైట్కి డిస్కస్ చేసిన, ఏపీ వెబ్సైట్కి కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది క్రైటీరియా. ఓకే, సో మీరు ఒకవేళ ఏపీ వెబ్సైట్ స్టూడెంట్ అయితే నేను సపరేట్గా దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏం లేదు. ఈ డాక్యుమెంట్లో జస్ట్ టీఎస్ వెబ్సైట్ తీసి ఏపీ వెబ్సైట్ రాస్తే సేమ్ ఆల్మోస్ట్ ఇదే క్రైటీరియా ఉంటుంది.
ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ అంటే ఒక్కసారి అన్న ఈ పీడిఎఫ్ పెట్టండి, మేము ఒకసారి చూసుకుంటామంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అది మీరు జాయిన్ అయిపోండి. అక్కడ ఆల్రెడీ నేను దీనికి సంబంధించి అంటే ఈ పీడిఎఫ్ అయితే పంపించేసిన. జస్ట్ గో త్రూ ఇట్, మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ వెరిఫికేషన్ అనేది ఈ పాస్ పోర్టల్ నుంచి మ్యాండటరీగా మీరు వెరిఫై చేసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ టైంలో చాలా యూజ్ అవుతుంది. పక్కా అడుగుతారు కౌన్సిలింగ్ టైంలో, లేదంటే ఈ రియంబర్స్మెంట్కి అప్లై చేస్తున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పక్కా అడుగుతారు. సో మీరు ఈ పీ పాస్ పోర్టల్ త్రూ వెరిఫికేషన్ అయితే పక్కా చేసుకోవాలి, అదైతే మ్యాండటరీ అనమాట. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇదనమాట మన ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. సో అగైన్ ఏదో గాల్లో దోశలు వేయడం అట్లా కాదు, కంప్లీట్గా మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని అన్నీ స్టడీ చేసి ప్రాపర్ డాక్యుమెంట్లో మేము దాన్ని సమరైజ్ చేసి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి షేర్ చేయండి వీడియోస్, చాలా యూజ్ అవుతాయి. అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఈ ఛానల్. వెబ్సైట్ కౌన్సిలింగ్కి సంబంధించి, బ్రాంచ్కి సంబంధించి, కాలేజెస్కి సంబంధించి మన ఛానల్లో అయితే హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో విత్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్.